ఎవడ్రా నువ్వు? ఇది నీ లైఫ్ కాదు, నేను నీకిచ్చిన లైఫ్. హలో, డాక్టర్ శైలజ. ఎవరు? నేను. ఎక్కడున్నావు? నేను ఫోన్ చేయగానే ఎలా ఉన్నావని అడగకుండా ఎక్కడున్నావని నా కోసం ఇంత దూరం వచ్చారంటే ఏం జరిగింది? నన్ను చంపాలని నా వెంట పడుతుంది ఎవరో? ఈ మొహం ఎవరిది? నాకే ఎందుకు ఇచ్చారు? ఇది ఎవడికి పడితే వాడికిచ్చే మొహం కాదు. ఎవడు వాడో? ఎవడో? నా కొడుకు. వాడు నా కొడుకు చరణ్. వాడందరిలో ఒకడు, అవసరమైతే అందరి కోసం ఒకడు. దొరికిండా రైడు? నిన్నెవరినో తీసుకొచ్చి మా వాడిని కొట్టించావంట. రమ్మని చెప్పరా. నిన్నొచ్చింది ఇల్లేనారా? అవును. పాపం తెలియకొచ్చుంటారా. అన్న మండలు కొడుతున్నా. ఏమ్రా షానే, ఏమనుకుంటున్నావురా? ఏం లేదన్నా, నిన్న మా వాడిని కొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చారంట. ఏంటన్నది? ఏం రో రీస్టార్ చూసి రాని ప్రతి ఒనికి మళ్ళా వార్నింగ్ ఇవ్వాలనా? నిన్న లేవారాను? నిన్న నేను ఉండుంటే ఇవాళ నువ్వు వచ్చేవాడు కాదన్నా. అవును, ఆ వార్నింగ్ ఏంటి? అబ్బా గంతుందారా నీకు? ఏయ్, ఈడు నా తమ్ముడు. ఈ కాలేజ్లో ఈడు చెప్పినట్టే జరగాలి. కాదని నోరు లేచినా చెయ్యి పడినా బొక్కలు ఇరుగుతాయి. అబ్బో, సేమ్ టు సేమ్ గదే వార్నింగ్. ఈ వార్నింగ్ గుర్తుపెట్టుకో. ఎందుకు గుర్తుకుండేది? పొద్దుగా లేతే మా గదే పనిగా. మళ్ళీ అడుగుతా. గట్లనే ఇట్రారా. పో. ఆడు మళ్ళీ కొడతాడన్నా. అప్పుడైతే మేము లేం, ఇప్పుడున్నాం కదా. పో. చోటే గుంజొక కాన్బరి తలిగి నేను చూసుకుంటా. అన్నా, ఆ వార్నింగ్ ఏంటి? ఆడు మా తమ్ముడు గాన్ మీద షెయ్యి అన్నా షెయ్యి పడ్డది కదనే. అరే, ఇందాకేదో వార్నింగ్ అన్నావు కదా. అంటే అన్న గాడు గీన్ తమ్ముడు ఆన్ మీద షేవ్ పడ్డదనుకో గీడే చూసుకుంటాడు. చుప్. మరి పోదాం నాడు, గీడుంటే మనవి వలుగుతాయి. వచ్చావు, మా వాడిని కొట్టావు. సరే, వార్నింగ్ ఇచ్చి భయపెట్టావంట. భయపెడితే నాకు నచ్చదు. గట్లయితే సారీ, వెళ్ళొస్తాం. నేను బిల్లు కుదరదు. అంటే ఏంది? ఇప్పుడు అన్నను కూడా కొడతావా?
అన్నా ఐఎమ్ సో సారీ. ఆ వార్నింగ్ ఏదో ఇచ్చారు, మర్చిపోయాను. ఏంటన్నా అది? నువ్వుకో అన్నా. కడతమ్ముళ్ళేడు గీడ అన్న లేడున్నాడు, ఇట్లా వార్నింగ్ వేయడానికి వస్తుంది అన్న నువ్వు గిట నన్ను వదిలేసినావు అనుకో, ఈ ఐటమ్ గాళ్ళని తవ్వకలకు నేనే తోలుకపోవాలన్నా. పో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుసుడు ఎందుకన్నా? వద్దే వద్దు, నువ్వు మంచోను అన్నా, బాగుండాలి. ఏయ్ నడుబే నడు. రే, ఇది మన కాలేజ్. తిట్టినా కొట్టినా మన మధ్యనే ఉండాలి. ఎవడో బయటోడు వచ్చి భయపడ్డావేంట్రా? ఫ్రీడమ్ అనేది కాలేజ్లోనే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ భయపడితే ఇక్కడ లైఫ్ అంతా భయపడుతూనే ఉంటాం. అవసరమా? సారీ, ఐమ్ సారీ. ఈ ఏరియా మొత్తం ధర్మాకి అప్పచెప్తున్నాం. నెల రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతాం. దీంట్లో మాకెవ్వరికి అబ్జెక్షన్ లేదు అని రాస్తుంది. అయ్యా, 2 నెలల్లో పిల్ల పెళ్లి పెట్టుకున్నాం. ఇప్పుడు ఖాళీ చేసిపోమంటే? అవునా? అయితే ఒక పని చెయ్యి, నీ కూతురు నా దగ్గర పంపించు. పిల్లెందుకురా, డైరెక్ట్గా శోభనం చేసి పంపిస్తా. ఎక్కడ్రా నీ కూతురు? ఆ? ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉందా? మీకు 2 రోజులే టైం. సంతకాలు పెడితే పేపర్లు తీసుకెళ్తా, పెట్టకపోతే మీ చేతులు నరికి తీసుకెళ్తా. పెళ్లిదే ఉంది పంతులు గారు, ప్రాణాలతో ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. రండి. ఏమైందానా? సంతకం పెట్టు. సంతకమా? దేనికి? బొక్క వచ్చాడ్రా, నెల్లాళ్లలోపు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తాం నానా? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఎంత కష్టపడ్డావు నానా. ఆకలి చంపుకొని పైసా పైసా దాచుకొని కట్టావు కదా నాన్న ఈ హోటల్ని. ఇదంతా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి నానా? రే, ఏంట్రా ఇది? ఏడుస్తున్నావేంటి? నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి మీద ఎవడో చెయ్యేస్తే వాడిని లాగి కొట్టావు. అలాంటిది ఎవడో మీ బతుకుల మీద చెయ్యేస్తే ఏడుస్తున్నావేంట్రా? ఇంతమంది ఉన్నారు, వెళ్ళి వాడిని అడగండి. చలో. ఆడు చంపేస్తాడ్రా. మీరు ఇంకా బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారా? వాడు చంపేస్తాడనే భయంతో మీరు రోజు చచ్చిపోతున్నారు కదరా. రే చరణ్, నీకు తెలీదు, వదిలేరా. ఇవి మన కాలేజ్ గొడవలు అంత సింపుల్ కాదు. ధర్మారా వాడు. ధర్మ అయితే ఏంటి? వాడు మనిషేగా. కొడితే దెబ్బ తగిలితే రక్తం రాదా? బాబు, నీ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు. ఎదిరించేంత లేదయ్యా మాకు. మా బతుకులు ఇంతే, ఇలాగే బతికేస్తాం. ఎందుకు నాన్న ఇలా బతకాలి? నేను సంతకం పెట్టాను నాన్న. వీడు చెప్పింది నిజమే. ఇంతమంది ఉన్నాం, వెళ్ళి వాడిని ఎదిరించలేమా? ఎవరినిరా ఎదిరించేది? వాళ్ళని చూస్తుంటే అర్థం అవట్లేదా? ఎదిరిస్తాడు. తీసుకెళ్ళి లోపలికి. పదు నాన్న. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు.
తప్పు చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. 1 గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది. కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం. దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. రేయ్, 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక. ఇదే రిపీట్ అవుతాయి. తాత ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరు అనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. ఈ మెడిసిన్సే కంటిన్యూ చేయండి. బాగానే సంపాదించినట్టుండవుగా. మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా. ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబల్లా. ఏందా సోపో? ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా. చెప్పడికే అన్నీ ఆపేమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటి నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు. కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు. కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించా. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే ఆడి తండ్రి ఎట్ట ఉండేవాడు. ధర్మ తప్పదయ్యా. ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. చెప్పాబాయ్. చరణ్, హలో. ఏరా, నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మనెవరు కాపాడతారా?
అమ్మా అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో. నీ సెలక్షన్ చాలా బాగుందిరా. మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా. చెప్పరా, ఎక్కడున్నావన్నా? ఏమైంది? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా, దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను. చెప్పన్నా. రాయ్ రాయ్, ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి. ఆపండ్రా. చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా, వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. రాయ్, ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలాగే జనమా, రా, అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రారా అన్నా. వెతకండి.